హలో ఫ్రెండ్స్, ఏ మొక్కకైనా ఎక్కువ పూలు పూయాలంటే మనం ఇలాగా ఈ చిగుళ్ళు ఉంటాయి కదండి, ఇలా చిగుళ్ళు తుంచేస్తూ ఉండాలండి. ఎక్కడైతే ఇలా చిగుళ్ళు వస్తూ ఉంటాయి అక్కడ తుంచేస్తూ ఉండాలండి. చూడండి, ఇలాగ నేను చేస్తున్నాను చూడండి. ఇలాగా చేయడం వల్ల ఇక్కడ ఈ చిగుళ్ళ వంట మనకి 4-5 చిగుళ్ళు ఎక్కువ వస్తాయండి. ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ ఇలా పువ్వులు వచ్చే అవకాశం ఉంది. మొగ్గలు వచ్చి ఆ తర్వాత ఇలా చూడండి, ఇలా మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. చూడండి, ఇలా చిగురు ఇన్ని ఇలా కట్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే చిగురు వస్తుందో అక్కడ ఇలాగ తుంచేస్తూ ఉంటే మనకి ఇక్కడ అలా 2-3 కొమ్మలు వస్తాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎక్కువ పూలు వస్తాయి. చూడండి, నేను ఇది చూపిస్తానండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత దీనికి ఎలా పూలు పూస్తున్నాయో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా చెట్టు ఎన్ని పూలు ఉన్నాయో? చిన్న కుండీలో వేసింది చూసారా. మొన్నంతా నేను చిగుర్లు ఎలా తుంచేసాను కదండి, ఈ చెట్లు చిగుర్లన్నీ తుంచేసాను. చూసారా ఎన్ని మొగ్గలు వచ్చినాయి ఈసారి. చూడండి ఇలా ఉంది కదండి, ఎన్ని పూలు వచ్చినాయో చూసారా. చూడండి, కుండీలో కూడా చక్కగా మనం పెంచుకోవచ్చు కదండి. చూడండి మొక్కకి ఎన్ని పూలు వచ్చినాయో చూసారా. అలాగా మీరు కూడా ఆ చిగురుని అలా తుంచేస్తూ ఉంటే మనకి మొక్క గూబురుగా పెరిగి మనకి చిగుళ్ళు ఎక్కువ వచ్చి అక్కడ చిగుళ్ళు అంతా మనకి ఎక్కువ మొగ్గలు వచ్చి పూలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సరేనండి.